నేను అందుకనే నేను ఆఫ్ నాలెడ్జ్ అన్నా, ఉత్తిగానే అనలేదు. ఒకసారి ఈ వీడియో నా మీకు చేసినావు కదా, అది ప్లే చేస్తున్నా. ఈ వీడియో రిఫరెన్స్ పెట్టి నా మీద వీడియో చేసినావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మాట్లాడుతున్న వాళ్ళు తేజస్వి వాళ్ళ ఫ్రెండ్స్. ఆ మర్డర్ ఎవరైతే చేసినామో వాళ్ళ మమ్మీని చంపింది కదా, వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆమెనే మైండ్ మెచ్యూరిటీ లేక వాళ్ళ మదర్ని చంపింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ మైండ్ సెట్ ఉంటుంది అండ్ సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ పట్టుకొని నువ్వు ఎట్లా కన్క్లూజన్కి వస్తావు? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన దోస్తాడు ఎంత పెద్ద లంగ్ అయినా కానీ వాళ్ళ ఇంట్లో మనం మంచోడనే చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ అన్నప్పుడు కవర్ చేసుకుంటూ వస్తాం. ఆబ్వియస్లీ ఇది ఎక్కడైనా ఫ్రెండ్షిప్ లో ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్స్ కి సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. నీ సాక్ష్యం చెల్లదు. అండ్ అక్కడ మైండ్ మెచ్యూరిటీ అని పిల్లలు సేమ్ ఈక్వల్ ఏజ్ అండ్ సేమ్ ఈక్వల్ మైండ్ సెట్ తో ఉంటారు. వాళ్ళని ఎట్లా కన్సిడర్ చేసిన ఒక కన్క్లూజన్కి వస్తావు. అండ్ నువ్వేదైతే నన్ను దండుపల్లం బ్యాచ్ పనికిమాలతో కూడి అని వేరైతే అంటున్నావో, నేనన్నా ఒక పాయింట్ మీద ఉన్నా, ఒక క్లియర్ పాయింట్ మీద ఉన్నా. నువ్వు దేనిపైన నీకే తెలియదు. ఒక లైక్ సబ్స్క్రైబ్ షేర్ కొట్టండి, ఎంతైనా లైక్స్ కోసం చేస్తున్నాం కదా.